చిన్న స్మాల్ ట్రేడర్సు కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది అని చెప్పి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఒక పెద్ద స్కీముని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు అప్లికేషన్లు తీసుకోండి, మీరు ఎన్ని అప్లికేషన్లు పంపిస్తే అంత నేను మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేస్తాను, మ్యాచింగ్ గ్రాంట్ కూడా కాదు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ స్కీమ్ తీసుకొచ్చి ప్రవేశపెడితే దాన్ని జగనన్న చేయూతాను పెట్టి నేనే ఇస్తున్నానని సాక్షిలో జాకెట్ యాడ్స్, అంటే జాకెట్ యాడ్ అంటే ముందు ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, లాస్ట్ పేజీ, లాస్ట్ బట్ 1 పేజీ మొత్తం జాకెట్ యాడ్లు ఇచ్చేసుకొని ఇచ్చేది 100 మందికి, నీకు ఆ 100 మందికి అయ్యే ఖర్చుకి 10 ఎక్కువ సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. దీనికి ఆయన దేవుణ్ణి తిడుతున్నాడు, దేవుడికే తెలియాలంటున్నాడు, ఏమైందో తెలియదు అంటున్నాడు. ఏమైందో తెలీదా? నీకు ఏమైందో తెలియకపోతే అసలు నువ్వు రాజకీయ నాయకుడే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా నీకు కొనసాగే అర్హత ఉన్నదా? అంతే కదా. ఏమైందో తెలియదు, నీకు ఇంటెలిజెన్స్ ఉన్నది, ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవట్లేదు, అది వేరే విషయం. ఇంటెలిజెన్స్ని వేరే వాటికి ఉపయోగించుకుంటున్నాడు. ఎవరెవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ మీద ఎట్ట చేద్దాము, గులకరాయి దాడి ఎట్ట చేయించుకుందాము, వీటికి ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలి. సర్దుకుంటున్నారు ఇప్పుడు, సర్దుకుంటారు, ఆటోమేటిక్గా సర్దుకుంటారు. ఆ తర్వాత ఐపాక్ టీమును పెట్టుకొని ప్రజల అభిప్రాయం ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి తెలుసుకుంటున్నావు. నీకు ఇన్ని వ్యవస్థల్ని పెట్టుకొని ఇంత తెలుసుకొని నాకేం తెలీదు, ఓట్లు ఏమైనాయో తెలీదు అంటే ఓట్లు దొంగలెత్తికెళ్ళారా? ఓట్లు ఏమన్నా వచ్చి దొంగలెత్తికెళ్తారా? అక్కడ కనపడుతూ ఉన్నాయి కదా. నీ కౌంటింగ్ స్టేషన్ నుంచి నీకు కొడాలి నాని నడుచుకుంటూ వెళ్తుంటే అది చూసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆనందించారు. వంశీ, కొడాలి నాని, రోజా వీళ్ళందరూ కూడా కౌంటింగ్ స్టేషన్ వదిలేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు పాత డైలాగులు ఏమన్నారు, అసలు గుడివాడలో ఇంకొకడు నిలబడతాడా, నన్ను కాదని అసలు ఎవడన్నా నిలబడతాడా ఇక్కడ అని సవాల్ చేసిన కొడాలి నాని నడుచుకుంటూ వస్తూ ఉంటే అది ఆ దృశ్యాన్ని చూసి చాలామంది సంతోషపడ్డారు. ఒకసారి జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే, కంగ్రాచులేషన్స్. మీ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపుగా 4 దశాబ్దాల్లో ఇంత పెద్ద మెజార్టీతో రావడం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పుడున్న లెక్కలు అవన్నీ చూసుకుంటే ఇప్పుడున్న లెక్కలు ఇవన్నీ చూస్తే చాలా పెద్ద విజయాన్నే కట్టబెట్టారు ప్రజలు కూడా. ఎందుకంటే మీ నాయకుడి విజన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ ఇబ్బందులు, సో ఈయన విజన్ ఏ విధంగా ఉంటుందో యావత్ దేశం, ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువత కూడా మాట్లాడి ఉన్నారు. సో ఈయనే రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి ఒక గాడిలో పడాలంటే కావాలి అనే ఉద్దేశంతో ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే స్క్రిప్టు, దేవుని స్క్రిప్టు ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదో జరిగింది, ఆ దేవునికే తెలియాలంటున్నారు. అట్లాగే ఇంకో అంశం కూడా ఇందాకనే అన్నట్టుగా 151 గతంలో ఇచ్చారు, మధ్యలో 5 తీసేస్తే 11, ఇప్పుడు అవే మిగిలినాయని ఇంకొకటి 160